సహోదర సహోదరులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ఎఫెసీ పత్రిక నుండి కొన్ని విషయాల్ని మనం నేర్చుకుందాం. ఎఫెసీ పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. దేవుని ప్రణాళికకు సంబంధించి ఈ పత్రిక క్రొత్త నిబంధనలో అనేకమైన విషయాలు మనకి తెలియజేసే పత్రిక. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారని, ఆ గొప్ప దేవుడు, ఆ మహాదేవుడు మానవులను రక్షించుట కొరకై ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నారని మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక తెలియజేస్తుంది. ఈ పత్రికలో యేసుక్రీస్తు ద్వారా మానవ జాతిని రక్షించి యేసుక్రీస్తునందు వారిని ఆత్మ సంబంధంగా ఆశీర్వదించే ఏర్పాటు దేవుడు చేశారని ఈ పత్రిక మనకి తెలియజేస్తా ఉంది. మొదటి అధ్యాయం 3వ వచనంలో ఈ విషయాలు మనం చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు స్తుతింపబడాలి. ఎందుకనంటే ఆ దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రతి ఆశీర్వాదం దేన్ని కూడా లోటు చేయలేదు. దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించారు. ఎలా అనుగ్రహించారనంటే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించారు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించారు అనే విషయాన్ని పౌలు ఎఫెసీ ప్రాంతంలో ఉన్న వారికి తెలియాలి. ఈ పత్రికలో మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక తనకు తానుగా ఒంటరిగా స్వతంత్రంగా తీసుకున్నారని, ఎవరి యొక్క సలహాలు ఎవరి యొక్క ప్రమేయం లేదని ప్రాముఖ్యం మనం గ్రహించాలి. తనలో తాను నిర్ణయించుకొనను అనే మాట మొదటి అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. క్రీస్తునందు యాకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. క్రీస్తునందు యాకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఎఫెసీ ప్రాంతంలో సంఘం ఏర్పాటు చేయబడింది. ఎఫెసీ ప్రాంతంలో పరిశుద్ధులు ఉన్నారు. అందుచేతనే ఎఫెసులోనున్న పరిశుద్ధులకు అనే మాట పౌలు మొదటి వచనంలో ఉపయోగించడం జరిగింది. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయనది. వీళ్ళు ఎక్కడున్నారంటే ఎఫెసు అనే ప్రాంతంలో ఉన్నారు, క్రీస్తునందు ఉన్నారనమాట. వారందరికీ శుభమే. ఇది శుభ సూచకంగా పౌలు ద్వారా దేవుడు వారికి తెలియజేస్తున్న విషయాలన్నమాట. వీళ్లకు ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఏమిటి అని అంటే మొట్టమొదటిగా విమోచన, తర్వాత పాపక్షమాపణ, ఆ తర్వాత మనం చదువుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. వీటన్నిటిని గురించి ఈ పత్రికలో మనం చూస్తాం. ముఖ్యంగా ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నది ఏంటంటే కుటుంబం అనే ఉద్దేశం లేకపోతే కుటుంబం అనే కాన్సెప్ట్లో ఈ పత్రికను మీకు వివరించాలని ఆశపడతా ఉన్నాను. పత్రికలో అనేకమైన అంశాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా యూదులను అన్యులను యాకం చేసేది ఒక ప్రాముఖ్యమైన అంశం. అందరినీ సమస్తమును యాకంగా సమకూర్చాలి అనే మాటలు మనము ఈ పత్రికలో చూస్తాం. ఎవరెవరిని అనంటే యూదులను అన్యులను యాకంగా సమకూర్చడం, ఎటువంటి భేదం తారతమ్యం లేకుండా వారందరినీ కూడా యాక కుటుంబంగా కట్టడం, ఆ కుటుంబానికి దేవుడు తండ్రిగా ఉండడం అనేది మనం ఈ గ్రంథంలో చూస్తాం, ఈ పత్రికలో చూస్తాం అన్నమాట. అసలు దేవుడు యూదుల్ని అన్యుల్ని ఒక కుటుంబంగా చేయాలి, లేకపోతే ఒక పట్టణంగా చేయాలి, యాకం చేయాలి అని ఎప్పుడు ఆయన ప్రణాళికను కలిగి ఉన్నారు అని అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళిక కలిగి ఉన్నారు. భూమి మీద మానవుల్ని సృజించిన తర్వాత పాపం విస్తరించిన ప్రతి సందర్భంలో కూడా మానవులు ఏకంగా ఉండడం మానేసి విడిపోతూ ఉంటారనమాట. పాపం ప్రవేశించగానే ఆదాము హవ్వలో విడిపోయారు, వేరైపోయారు, దేవుని కుటుంబంలో నుండి బయటకు వచ్చేశారు. కుటుంబంగా కట్టబడాల్సి ఉండగా వాళ్ళు దేవుని కుటుంబంలో నుండి బయటకు వచ్చేసారు. దేవునితో పాటుగా కుటుంబాలుగా కట్టబడాలన్నమాట. అది ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం.
దేవుడు మానవుడు లేదా మానవ జాతి ఏక కుటుంబంగా ఉండాలి. దేవుడు మానవుడు లేదా మానవ జాతి ఏక కుటుంబంగా ఉండాలి. అటువంటిది ఏం జరిగింది అని అంటే మొట్టమొదట దేవునితో వారికి శత్రుత్వం ఏర్పడింది, దేవునికి విరోధులయ్యారు, వారు విడిపోయారు. తర్వాతగా వాళ్ళు జన సమూహాలుగా విడిపోయారనమాట. కయ్యను హేబేలు ఉన్నారనుకుంటే అక్కడ శత్రుత్వం వచ్చింది, అసూయ చేత శత్రుత్వం వచ్చింది. అలా మనం గ్రంథంలో క్రమంగా చూస్తా ఉంటాం. ఎందుకు విడిపోతా ఉన్నారంటే ఆ కుటుంబంలో దేవుడు లేడు. ఆ కుటుంబంలో దేవుడు లేని కారణం క్రీస్తునందు దేవుడు ఏకంగా సమకూర్చడం అనేది ఏంటంటే, భారతదేశంలో ఉన్న మనము అనేక కులాలు, అనేక సాంప్రదాయాలు, పద్ధతులు, అలవాట్లు కలిగి ఉన్నాం. అలాగే ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు అనేకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రకరకాలుగా విడిపోయారు. కానీ క్రీస్తునందు మనమందరం కూడా ఏకమయ్యాం. ఈ విధంగా ఏకం చెయ్యాలి అనేది దేవుని యొక్క అనాది ప్రణాళిక అనమాట. జగత్తు పునాది వేయబడుకునిపై దేవుడు నియమించుకున్నాడు. క్రీస్తులో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారనమాట. దేవుని యొక్క ఏర్పాటు ఇదంతా. జగత్తు పునాది వేయబడుకునిపై దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే, దేవునిలో కొనసాగేవారు దేవుని ప్రేమను పొందుతూ ఏకంగా ఉంటారు, ఒక కుటుంబంగా ఉంటారు అనేది ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం అనమాట. దేవునిలో కొనసాగేవారు దేవుని ప్రేమను పొందుతూ ఏకంగా ఉంటారు, ఒక కుటుంబంగా ఉంటారు అనేది ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం అనమాట. వేరైపోయిన వారు అందరూ ఎలా ఉంటారనంటే, అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉంటారు. అంటే వాళ్ళు లోకాశలో వీటి చేత కొట్టబడుతూ ఏమవుతూ ఉంటారనంటే, వేరైపోయి విడిపోయి ఎవరికి వాళ్ళు శత్రువులుగా ఉంటారనమాట. వాళ్ళలో ఐక్యత ఉండదు. వేరైపోయి విడిపోయి ఎవరికి వాళ్ళు శత్రువులుగా ఉంటారనమాట. వాళ్ళలో ఐక్యత ఉండదు. వాళ్ళలో మనంతా ఒక కుటుంబం అనే ఆలోచన ఉండదు. చాలా మంది అంటూ ఉంటారు, మన క్రైస్తవుల్లో కానీ లేదా బయట కూడా అంటూ ఉంటారు, భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది కానీ ఎప్పటికీ అభివృద్ధి చెందుతూ అని బాధతో, విచారంతో అంటారు. ఎందుకు అంటారనంటే, ఇక్కడ మనమంతా ఒకే కుటుంబం అనే ఆలోచన ఉండదు. ఈ దేశంలో పుడితే భార్య భర్త రెండు కులాలు అనుకోండి, వారిలో కూడా గొప్ప కులం తక్కువ కులం అనే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే నరాల్లో ఈ దేశంలో మన ధర్మశాస్త్రం ద్వారానో లేకపోతే ఇక్కడ ఉన్న ఒక అవగాహన ఏంటంటే, ఒకరికంటే ఒకరు ఎక్కువ, ఒకరికంటే ఒకరు తక్కువ అనేది. అటువంటి వాటన్నిటినీ మనం తొలగించుకోవాలి. ఈ విభేదాలు, ఈ సమస్యలన్నీ, వైషమ్యాలన్నీ తొలగిపోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా క్రీస్తులో ఉండాలన్నమాట. మనం క్రీస్తులో ఉంటే ఏ కుటుంబం నుంచి వచ్చినా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఏ కులమైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత పేదవాడైనా వాళ్ళందరూ కూడా క్రీస్తుతో గుర్తింపును పొందుతారనమాట. క్రీస్తుతో దేవుడు ఏం చేస్తారంటే ఏకం చేస్తారనమాట. ఆ రెండు వర్గాల మధ్య లేకపోతే ఇంకా ఎక్కువ మంది మధ్య ఉన్న ఆ భేదం, వైషమ్యం లేకపోతే విరోధం ఏదైతే ఉందో ఇదంతా ఏమవుతుందంటే తొలగిపోయి వారు ఉంటారనమాట. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఎప్పుడైతే మనందరికీ తండ్రి ఒక్కడే, మనందరం ఒకే దేవుని పిల్లలం, మనందరం ఒక తండ్రిని బట్టి కుటుంబంగా పిలువబడుతున్నాం అనే ఆలోచన ప్రజలకు ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా కుటుంబంగా అభివృద్ధి చెందుతాం అనమాట. ఎప్పుడైతే మనందరికీ తండ్రి ఒక్కడే, మనందరం ఒకే దేవుని పిల్లలం, మనందరం ఒక తండ్రిని బట్టి కుటుంబంగా పిలువబడుతున్నాం అనే ఆలోచన ప్రజలకు ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా కుటుంబంగా అభివృద్ధి చెందుతాం అనమాట. ఒకరికొకరు సహకరించుకుంటాం, ఒకరినొకరు ప్రేమించుకుంటాం, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం అన్నమాట. ఇది ఎఫెసీ పత్రికలో పౌలు ద్వారా దేవుడు ఎఫెసీ ప్రాంతంలో ఉన్న వారందరికీ తెలియజేయాలనుకుంటున్నాడు. అందుకని ఎఫెసీ పత్రిక చాలా ప్రాముఖ్యమైంది. మొదటి 3 అధ్యాయాలు థియరీకి సంబంధించిన విషయాలైతే, తర్వాత 4, 5, 6 అధ్యాయాలు అంటే మిగిలిన 3 అధ్యాయాలు ప్రాక్టికల్ గా ఈ కుటుంబం ఎలాగా రన్ అవ్వాలి, ఎలాగా ఈ కుటుంబం నడుచుకోవాలి, ఒక కుటుంబం లేకపోతే దైవిక కుటుంబం ఎలాగా నడుచుకుంటే, ఎలా జీవిస్తే కుటుంబంలో అభివృద్ధి పొందుతుంది అనే విషయాల్ని ఎఫెసీ పత్రిక 3, 4
క్షమించండి 4, 5, 6 అధ్యాయాల్లో మనం చూస్తాం అనమాట అండి. మొదటి అధ్యాయంలో మనకేం కనిపిస్తుందంటే కుటుంబాన్ని ఏకంగా చేయడానికి లేదా అనేక మంది జాతులను ఏకం చేయడానికి దేవుని యొక్క ప్రణాళిక అనే మాట లేకపోతే అనే థీమ్ అనే అంశం మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. 10వ వచనం మనం చదువుతున్నప్పుడు ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలనని అనే మాట మనం విలువ ఉంటుందా, అర్హత ఉంటుందా, హోదా ఉంటుందంటే ఏముంటుందా? అందరికీ సమానమైన గుర్తింపు, అందరికీ సమానమైన ముద్ర ఉంటుందనే విషయాన్ని మనకి 13వ వచనంలో చూస్తాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే. ఎవరికి వాగ్దానం చేయబడింది అని అంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరికీ కూడా వాగ్దానం చేయబడింది. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం మనం 39వ వచనంలో ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును అంటే ఇశ్రాయేలుకు ఇశ్రాయేలు వారి యొక్క పిల్లలకు దూరస్తులకు అందరికీ, ఎందుకంటే అన్యులు కూడా వచ్చేసారు, అనగా ప్రభువైన మన దేవుడు అంటే తండ్రి అనమాట. ప్రభు అయిన దేవుడు అంటే తండ్రి, ప్రభు అయిన అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందినని వారితో చెప్పిన ప్రభు అయిన మన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి ఏం చేశారంటే ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరస్తులకు అందరికీ, ఎవరైతే ఈ సత్యవాక్యాన్ని స్వార్థని వింటూ ఉంటారో వారి అందరికీ అనమాట. ముందుగానే ఈ వాగ్దానాన్ని ఎవరెవరికి అనేది తెలియజేశాడనమాట. ముందుగా 2వ అధ్యాయంలో ఉన్న వారికి, ఎందుకంటే అక్కడ వారు వాగ్దానం చేయబడిన ఆత్మను పొందారు, ముద్రింపబడ్డారు. తర్వాత మీ పిల్లలకు అంటే వారి యొక్క నెక్స్ట్ జనరేషన్ కి ఖచ్చితంగా వాళ్ళు అందిస్తారు. మూడవదిగా దూరస్తులకు అందరికీ అన్నాడు. ఈ విషయాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూస్తున్నాం. మీరును సత్యవాక్యాన్ని, ఏ వాక్యం అయితే ఏ హితబోధ అయితే అపోస్తులు చేశారో ఆ హితబోధ ఎవరైతే ఉంటారో వారిని ఉద్దేశించి 13వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, వాళ్ళు ప్రకటించే సువార్త లేకపోతే వారికి అప్పగింపబడిన సువార్త ఏదైతే ఉందో దానిని మీ సువార్త, క్షమించండి, మీ రక్షణ సువార్త అన్నాడు అనమాట. మీరు ఏ రక్షణ సువార్త అయితే విని రక్షింపబడ్డారో ఆ రక్షణ సువార్తనే సేమ్ గాస్పుల్ అనమాట. మారిస్తే మళ్ళీ రక్షణ ఉండదు. మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్రి. క్రీస్తునందు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. నేను క్రీస్తు కంటే గొప్ప ఉంది అనుకున్నారు శాస్త్రులు, పరిచయులు, సదుకాయలు వెళ్ళాలి, అందుకని ఆయనను అంగీకరించలేకపోయారు. చాలా మంది గొప్ప వాళ్ళం అనుకున్నారు, వాళ్ళు అంగీకరించలేకపోయారు, వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచలేకపోయారు. కానీ ఎవరైతే ఈయన మాకు కావాలి, దేవుడు ఈయన మాకు రక్షకుడిగా పంపించాడు కాబట్టి రక్షణ ఈయన ద్వారానే మాకు లభ్యమవుతుంది, ఈయన కావాలనుకునేవారు క్రీస్తునందు విశ్వాసం ఉంచారనమాట. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి దేవుడు వాగ్దానం చేసిన ఆత్మ అనేది లభ్యమవుతుంది. వారు ఆత్మ చేత ముద్రింపబడతారనమాట. ఇప్పటి వరకు వాళ్ళు ఎంటీ గాళ్ళు అనుకోండి, లేకపోతే అంటే ఎంటీ గాళ్ళు అంటే తక్కువ చేసి మాట్లాడట్లేదు, వాళ్ళందరూ దేవుని యొక్క ఆత్మలు, దేవుని యొక్క పిల్లలు. సాధారణంగా పాపం చేశారు, అపరాధముల చేత పాపముల చేత పాపం చేసి చనిపోయారు, దూరం అయిపోయారు. అటువంటి వారిని వల్ల దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే తన దగ్గరకు పిలుచుకుంటున్నారు లేదా తన పిల్లలుగా స్వీకరిస్తున్నారు. అంటే దేవుడు పిలవక ముందు కానీ లేదా వారి అపరాధముల చేత పాపముల చేత చనిపోయినప్పుడు వాడిని వాళ్ళ జీవితం ఏం లేదన్న శూన్యం, అందుకని ఎంటీ గాళ్ళు అన్నాడు అనమాట. శూన్యం కాబట్టి వాళ్ళని మరలా తిరిగి మహిమైశ్వర్యంతో నింపడం కొరకు లేకపోతే జీవంతో నింపడం కొరకు క్రీస్తుతో బ్రతికించడం కొరకు దేవుడు పిలుచుకుంటున్నాడు అనమాట. పిలుచుకుని ఏం చేస్తున్నాడంటే వారిని వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రిస్తున్నాడు. ఉదాహరణకి ఎగ్జామ్స్కి వెళ్తున్నారు పిల్లలు, ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వైట్ పేపర్ తీసుకుని ఆ వైట్ పేపర్ మీద ఆన్సర్ రాసేసుకుని ఏదో గెస్ట్ చేశారు, మొత్తం మీద ఆన్సర్లు రాసేసి తీసుకెళ్ళిపోయి అడిషనల్లో కట్టేశారు. కట్టేస్తే స్కూల్ స్టాంప్ ఉండదు, ఆ ఇన్విజిలేటర్ సంతకం ఉండదు, డేట్ ఉండదు. డేట్ ఒకవేళ వేసేసుకోవచ్చు కానీ
సంతకం, ముద్ర ఏముండవు. అప్పుడు అది ఖాళీ పేపర్ అనమాట, దానికి విలువ లేదు. వాడు రాసుకెళ్ళి ఎంత అమూల్యమైనదైనా రాసినా, దానికి అటాచ్ చేసినా దానికి విలువ ఉండదు. అది ఎంటీ పేపర్ అనమాట. కానీ ఎప్పుడైతే ముద్ర ఉందో ఇతను రాసిన దానికి విలువ వస్తుంది. అంటే ముద్రను బట్టి విలువ వస్తుంది అనమాట, లేదంటే అది ఎంటీయే. కాబట్టి ఎంటీ అంటే ఏంటంటే దాని మీద దేవుని యొక్క ముద్ర, గురుతు ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ముద్ర ఉంటుందో విలువ వస్తుంది అనమాట. ఆ ముద్ర కడ ఎలా వస్తుందంటే క్రీస్తుతో నేను దేవుడు గుర్తించి ఇక ముద్ర వేస్తాడనమాట. ఈ వ్యక్తి నా కుటుంబీకుడు, ఈ వ్యక్తి నా ఇంట్లో వాడు అని దేవుడు ముద్రేసి దేవుడు నీకు తండ్రి అవుతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించాలి అనేది 4-6 వచనాల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనగా స్వీకరించుటకై అనే మాట. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తుని విశ్వాసం అంటే యేసుక్రీస్తుని కేంద్రం చేసుకుని దేవుడు ఒక ఉన్నతమైన కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు అనమాట. యేసుక్రీస్తుని కేంద్రం చేసుకుని దేవుడు ఒక ఉన్నతమైన కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు అనమాట. దేవుడు ఉన్నతమైన శ్రేష్టమైన కుటుంబాన్ని కట్టాలనుకుంటున్నాడు. దాంట్లో వారెవరో ఎంటీగాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళెవరూ కూడా ఇకపై వృధాగా ఉండేవాళ్ళు కాదు, లేకపోతే యూస్లెస్ కాదనమాట. వాళ్ళందరూ కూడా దేవుని మహిమార్థమై, దేవుని మహిమ కొరకు, దేవుని కీర్తి కొరకు బ్రతుకుతారనమాట. ఈ విషయాన్ని మనం 12, 13, 14 వచనాల్లో మనం చూస్తాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలిగిన నిమిత్తం. సంపాదించుకున్న ప్రజలం అన్నమాట. దాన్నే సొత్తైన ప్రజలు అంటాడు. పాత నిబంధనలో కూడా నిర్గమకాండం 19వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలోను దేవుని సొత్తైన ప్రజలు అనే మాట మనం ఉపయోగించడం చూస్తాం. దేవుని సొత్తు అన్నమాట అండి. మనం సొత్తు అంటే కష్టపడి సంపాదించుకున్నది మన సొత్తు, లేకపోతే పితరుల నుండి స్వాచ్యంగా వచ్చింది ఏదైతే ఉంటుందో అది సొత్తులు. మనము దేవుని సొత్తు అనమాట. మనల్ని దేవుడు తన కుమారుని యొక్క రక్తమందు విమోచించి మనల్ని సంపాదించుకున్నాడో, మనల్ని కొనుక్కున్నాడో, తన ఇంట్లో జమ చేసుకున్నాడు, లేదా తన ఇంట్లో మనల్ని తన ప్రియమైన వారుగా, తన ప్రియమైన బిడ్డలుగా దేవుడు స్వీకరించాడు అనమాట. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు ప్రాముఖ్యంగా కనిపిస్తా ఉందన్నమాట. అంటే తన కుటుంబంలో చేర్చుకోవడం కొరకు దేవుడు నీ కొరకు, నా కొరకు ఒక గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు. దేవుని కుటుంబంలో దేవుని యొక్క స్వాస్థ్యం, దేవుని యొక్క కుటుంబంలో వచ్చే ప్రతి ఆశీర్వాదం దేవుడు అందరికీ సమానంగా అనుగ్రహిస్తాడు అనేది మనం ప్రాముఖ్యంగా గుర్తించుకోవాలన్నమాట. అందరికీ సమానం. ఈ కుటుంబంలో ఎవరైతే గొప్పవాడు అనిపించుకోవాలనుకుంటాడో వాడు పరిచయం చేసేవాడుగాను, గొప్పవాడు అనిపించుకుంటాడో అతను ఇతరుల కొరకు త్యాగం చేసేవాడుగాను మనకి 4, 5, 6 అధ్యాయాల్లో కనిపిస్తూ ఉంటాడు అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దేవుడు ఏ విధంగా తన కుటుంబాన్ని, తన ఇంటిని కట్టాలనుకుంటున్నారు అని అంటే సమాధాన స్వార్థం ప్రకటించడం ద్వారా 17వ వచనం నుండి ఈ విషయాన్ని చూస్తాం అనమాట. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించడం. సమీపస్తులు అంటే దేవుని లేఖనాలు వారికి దేవుడు ఇచ్చాడు కాబట్టి, దేవుడు వారితో ఇంతకు పూర్వం నిబంధన చేసుకున్నాడు కాబట్టి, తర్వాత పితరులు వారు కాబట్టి వాళ్ళు కొంచెం దగ్గరగా ఉన్నారనమాట, లేదా ముందున్నారు. అంతే తప్ప సమీపస్తులు అని అంటే క్రీస్తుకు ముందు సమీపస్తులని ఏం కాదు. కొంచెం వాళ్ళు మెషియాను గురించి, లేకపోతే యేసు ప్రభు గురించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి లేఖనాలు, లేక వారి యొక్క పితరుల యొక్క లిటరేచర్, లేకపోతే వారి నోటి ద్వారా కానీ, జరిగిన సందర్భాల ద్వారా కానీ వారికి అనేకమైన విషయాలు చెబుతూ ఉంటే వాళ్ళు ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. వారిలో ఒక నిరీక్షణ ఏర్పడింది అనమాట. దాన్ని బట్టి సమీపస్తులు, దూరస్తులు అన్నాడు. మనకైతే ఇంకా ఆ విషయాలు ఏం తెలియవు. మన లిటరేచర్కి కానీ, మన పూర్వీకులు కానీ అటువంటి నిరీక్షణ కలిగిన వారు గారు. అయితే సమీపస్తులైనా దూరస్తులైనా క్రీస్తునందు ఒక్కటే. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మేము సమీపస్తులం, మా పితరులందరూ ఈ బ్యాక్గ్రౌండ్లోనే వచ్చారు, ఇవి చలవన్నమాట. ఎందుకంటే
క్రీస్తు ద్వారా మనల్ని అందరినీ బ్రతికించుకున్నాడు. దూరస్తులు సమీపస్తులు ఇద్దరూ చనిపోయి ఉన్నారు. చనిపోయిన వారిని బ్రతికించుకుని జీవం గల దేవుడు తన కుటుంబంలో మనల్ని అందరినీ కూడా చేర్చుకున్నారు అనే విషయాన్ని మనం చూస్తాం అన్నమాట. ఈ విషయాలు అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థనలో, ఎఫెసీ పత్రికలోను, తర్వాత కొలసీలకు రాసిన పత్రికలోను మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఈ విషయాన్ని 19వ వచనం మొదటి అధ్యాయంలో 17-19 వచనాలు మనం చూస్తే, పరిశుద్ధుల స్వాస్యంలో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అన్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరంటే క్రీస్తులో పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులు. ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, దేవుడు క్రీస్తునందు మానవులకు ఇచ్చింది మహిమైశ్వర్యం అన్నమాట. సాధారణంగా ఐశ్వర్యవంతులు చాలా మంది ఉంటారు. ఈరోజు ఎవరితో ఒక స్టేటస్ పెట్టారు, ఒక గొప్ప దుబాయ్లోనో లేకపోతే ఎక్కడో ఒక గొప్ప వ్యక్తి చనిపోయాడు అంటండి. ఆయనకి చాలా కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఆస్తుంది, కానీ పిల్లలు రాలేదట ఇద్దరు కూడా. ఎంత గొప్ప ధనవంతుడైనా పిల్లలు రాలేదు. ఆయన అనాథగానే ఆయన తన యొక్క అంత్యక్రియలు జరిగి అనాథగానే ఆయన జీవితం ముగిసిపోయిందని పెట్టారు. ఐశ్వర్యం వెంట రాలేదు, కుటుంబం వెంట రాలేదని ఒక ఆయన స్టేటస్ పెట్టాడు. ఏదైనా సరే నువ్వు వదిలేసి వెళ్ళిపోవడమే, కాబట్టి కొంత ప్రేమను పంచు, మంచిగా ఉండు అని పెట్టాడు అనమాట. ఐశ్వర్యాలు ఏదైనా సరే ఇక్కడే ఉండిపోతాయి, బాంధవ్యాలు ఏదైనా ఇక్కడే ఉండిపోతాయి. కానీ క్రీస్తునందు మహిమైశ్వర్యం ఏదైతే ఉందో ఆ ఐశ్వర్యం మాత్రం ఇక్కడ రాబోతున్న లోకంలో రాబోతున్న రాజ్యంలో కూడా మనకి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనము మహిమైశ్వర్యం అనే మాటలో మనం చూడొచ్చు అనమాట. అంటే మనం స్వతంత్రించుకోబోయే కుటుంబం అంటే ఇప్పుడు కుటుంబంలో నిన్న కుటుంబాన్ని స్వతంత్రించుకుంటాం అనమాట. పరిశుద్ధులను ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయోగు తండ్రి తాను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపనం చేయుచున్నాను. అది ఎలాగ అర్థమవుద్ది అని అంటే, ఆయన లేచాడు, దేవుడు ఆయన మృతుల్లో లేపారు, మనల్ని కూడా లేపుతాడు అనేది 20వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. కాబట్టి సమీపస్తులైనా దూరస్తులైనా ఎవరైనా సరే పరిశుద్ధులుగా ఏకపట్నస్తులుగా దేవుని ఇంటి వారుగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా వారు క్రీస్తుతో గుర్తింపబడాలన్నమాట. క్రీస్తుతో పాటుగా గుర్తింపును పొందాలి. అక్కడే మనకు గుర్తింపు, అక్కడే మనకు రక్షణ, అక్కడే మనకు స్వాస్యం. ఇది దేవుని యొక్క ఏర్పాటు అనమాట. ఈ ఏర్పాటును ఆ కాలంలో అనేక మంది యూదులు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మేము దేవుని కుటుంబం, మేము దేవుని ఇంటి వారం, దేవుని సొత్తైన ప్రజలు, దేవునికి సమీపస్తులం, దేవుడు మాకు తండ్రి. ఈ విధంగా వాళ్ళు తమ గురించి ఏదో ఆలోచించుకుంటా ఉన్నారు. కానీ ఒకసారి క్రీస్తు వచ్చిన తర్వాత, నూతన నిబంధన చేయబడిన తర్వాత ఇంకా అవన్నీ రద్దు చేయబడి ఏమవుతాయనంటే, క్రీస్తుతో పాటుగా లేకపోతే మషియాతో పాటుగా అవన్నీ కూడా మరలా మనకి తిరిగి ఆపాదించబడతాయి, లేదా మనకి వాటన్నిటినీ కూడా మనం పొందే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విషయాన్ని మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుతుంటే, ఆయన ద్వారానే మనోభుయులము ఒక్కాత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన ద్వారా, ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారానే చేరగలుగుతున్నాం అనమాట. పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు పాత నిబంధనలో లేవీలు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేరు. యాజకులు కూడా, సాధారణమైన యాజకులు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేరు. ఇశ్రాయేలులో పుట్టిన దావీదు గోత్రికులు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేరు. వాళ్ళకి కనీసం పరిశుద్ధ స్థలంలోనూ కూడా వెళ్ళలేరు. లేవీలకైతే ఎంతో కొంత యాక్సెస్ ఉంటుంది. ఇంకా అన్యులకైతే అసలు అవకాశమే లేదు. అన్యులు ఒక గేటు దగ్గర, ఒక గుమ్మం దగ్గర, ఒక ఆవరణంలో నుంచుని యూదులు ఏం చేస్తున్నారు, ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు, లేవీలు ఏం చేస్తున్నారు అన్ని చూస్తూ ఉంటారనమాట. రాజుకి కనీసం ముందుకెళ్ళి ఆజ్ఞాపించి ఇది ఎలా చేయండి అలా చేయండి అని ఆజ్ఞాపించే అవకాశం అయినా ఉంటుంది. కానీ రాజుకి, అన్యులకైతే ఎటువంటి అవకాశం ఉండదు. అటువంటి దూరస్తులందరినీ
సమీపస్తులు అనుకున్న వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడనంటే ఏకపట్టణస్తులుగా దేవుని ఇంటి వారుగా చేస్తున్నాడు అనమాట. అంటే కనీసం ఆవరణంలోనికి కూడా ప్రవేశం లేదు మనకి. అన్యుల ఆవరణం లేకపోతే అందరూ చూసే ఆవరణంలో నుంచి చూసే మనల్ని యేసుప్రభు గారు ఏం చేశారంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్ళిపోతున్నారనమాట. దేవునితో పాటుగా ఏకం చేసేస్తున్నారనమాట. కెరూబుల దగ్గరికి వెళ్తే అవి దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడే దూతలు కాబట్టి వారు ఏం చేస్తారంటే ఎవరైనా సరే సంహరిస్తారు. అటువంటిది దేవుని యొక్క కృపాసనంతకు స్వయంగా చేరిపోతున్నాం అనమాట అండి. దేవుని యొక్క ఇంటికి మనందరం వారసులం అయిపోతాం అనమాట. మనకి యాక్సెస్ పూర్తిగా వచ్చేసింది అనమాట అండి. మనకి రావడానికి పోవడానికి మనకు అవకాశం యేసుప్రభు ద్వారా దేవుడు ఇచ్చారనమాట. అది దేవుని ఇల్లు. ఇంట్లో ఎలా ఉంటామనంటే తల్లి తండ్రి బిడ్డలు ఒక కుటుంబంగా ఉంటారు. బయటికి వెళ్తారు లోపలికి వస్తారు, బయటికి వెళ్తారు లోపలికి వస్తారు. తండ్రితో వారికి ఒక గొప్ప సంబంధం ఉంటుంది, బాండింగ్ ఉంటుంది. తల్లితో గొప్ప సంబంధం ఉంటుంది. అలాగే దేవునితో మనకు ఒక గొప్ప సంబంధం, ఒక బాండింగ్ ఏర్పడింది, ఒక సత్సంబంధం, ఒక రిలేషన్ ఏర్పడింది అని అంటే ఎలాగో అని అంటే దేవుని యొక్క ప్రణాళికను బట్టి. ఈ ప్రణాళిక ఎప్పటిదనంటే అబ్రహాం ఎన్నుకోకముందే దేవునికి ప్రణాళిక ఉంది. దేవుడు ఈ భూమిని, ఈ లోకాన్ని, సమస్తాన్ని సృజించకముందే దేవునికి ఈ ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళికలో ఈరోజు భారతదేశంలో ఒకవేళ నువ్వు కనుక విగ్రహారాధికుడు అయితే నీకు కూడా దేవుని యొక్క కుటుంబంలో దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఎలాగిచ్చాడంటే ఆయన తన ప్రణాళిక ద్వారా గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవుని ప్రణాళికను నువ్వు ఎరగాలన్నమాట. ఈ విషయాన్ని మనము మొదటి అధ్యాయంలో చూసాం. మహిమైశ్వర్యం ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వాడిని బ్రతికించడం అనేది దేవునికి మాత్రమే సాధ్యం అనమాట. అక్కడ దేవుడు తన అపరిమితమైన మహాత్మ్యాన్ని ఉపయోగించాడు అనమాట. యేసుక్రీస్తును మృతుల్లోండి లేపడంలో కూడా దేవుడు గొప్ప శక్తిని ఉపయోగించాడు. అక్కడ ఎవరో మూవ్ చేయలేనటువంటి, ఎవరో కదపలేనటువంటి రాయి తెచ్చి యేసుప్రభు యొక్క సమాధిని బంధించారు, లేకపోతే ముద్రించేశారు. క్లోజ్ చేస్తే దేవుడు తన దూతను పంపి వాటన్నిటిని తొలగించేసి యేసుప్రభుని మృతుల్లోండి లేపాడు. దేవుడు ఎంతో శక్తిని ఉపయోగించారు యేసుప్రభు మృతుల్లోండి లేపడంలో. అలాగే మనల్ని కూడా మృతుల్లోండి లేపడంలో ఎంతో శక్తిని ఉపయోగించారు. అటువంటి శక్తిని ఉపయోగిస్తే మనం కులంలో నుండి కానీ, మన కుటుంబం యొక్క ఘనత హోదాలో నుండి కానీ మనం బయటకు రాలేకపోతున్నాం అనుకోండి, అక్కడే చనిపోయి ఉన్నాం అనుకోండి, మనం విమోచింపబడిన వారం కాదు. మాకు చాలా గొప్ప అండి, మేము చాలా గొప్పవాళ్ళమండి ఈ దేశంలో, లేకపోతే ఈ ప్రాంతంలో, మా గ్రామంలో అని ఆ గొప్పలే చెప్పుకుంటే మనము ఇంకా అక్కడి నుండి విమోచింపబడలేదన్నమాట. యూదులు కూడా అలాగే అనుకుంటున్నారు. మేము ఎంత నిష్ఠగా ఉంటామో తెలుసా? నువ్వు ఎంత నిష్ఠగా ఉన్నావు అన్నది కాదు, నువ్వు అబ్రహాం సంతానమా కాదా అన్నది కూడా కాదు, నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావా లేదనేదే దేవుడు ఈ రోజు చూస్తాడనమాట. భారతదేశంలో మేము అగ్రకులం తెలుసా అంటే అది దేవుడు కన్సిడర్ చేయడం అనమాట అండి. అసలు దేవునికి అటువంటి అసలు విలువ లేనివన్నమాట. కాబట్టి మనము ఎపిసిఎల్కి రాసిన పత్రిక చదువుతున్నప్పుడు దేవుని కుటుంబం అనే కాన్సెప్ట్లో, లేకపోతే ఈ కోణంలో గనక మనం చూస్తే, దేవుని కుటుంబంలో ఆయన ఏకపట్టణస్తులుగా చేసిన ఆ పట్టణంలో దేవుని ఇంట్లో నీవు నేను ఉన్నాము. వాళ్ళు ఎవరనంటే పరజనులు, పరదేశులు గారు. ఎవరనంటే పరిశుద్ధులతో ఏకపట్టణస్తులు, దేవుని ఇంటి వారు. మనందరం దేవుని ఇంటి వారం అనమాట. దేవుని ఇంట్లో మనము పౌరులం, హక్కుదారులం. ఆయన యొక్క స్వాస్యానికి హక్కు దేవుడు మనకి ఇచ్చారనమాట. అలాగే ఇచ్చారనంటే యేసు ప్రభువుని బట్టి మనకి ఇచ్చారనమాట. యేసు ప్రభు వారు పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండి ఆయన ఏం చేసుకున్నారంటే తన యొక్క స్థితిని ఆయన కాపాడుకుంటూ ఎప్పుడు ఎన్నడూ కూడా పరిశుద్ధతను ఆయన కోల్పోకుండా దేవుడు ఆయనకి ఎటువంటి జీవితాన్ని ఇచ్చాడో ఆ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చారనమాట. అటువంటి ఉన్నతమైన వ్యక్తితో నిన్ను నన్ను దేవుడు ఏం చేశారంటే లెక్కించి ఆయనతో పాటుగా మనల్ని అందరినీ కూడా వారసులుగా స్వీకరించారనమాట. ఈ విషయాన్ని మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకి తెలియజేస్తుంది అనమాట అండి.
ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక్క ఆత్మ యందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. పాత నిబంధనలో చేరలేని పదంలో, ఒకవేళ ఆ పాత నిబంధనలో ఎవరైనా ఒక ఎఫ్రాయిమీయుడు అనుకోండి, ఒక రూబేనీయుడు అనుకోండి, ఒక గాదీయుడు అనుకోండి, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా లేవీలు, యూదులు వీళ్ళ పేర్లే చెప్పుకుంటూ ఉంటాం. గాదీలు, మనస్సేయులు వీళ్ళ పేర్లు పెద్దగా చెప్పుకోం. ఎఫ్రాయిమీయులు కూడా వారి పేరు కూడా చెప్పుకుంటాం. ఇస్సాకారు వాళ్ళు ఎవరైనా సరే, లేకపోతే ఈ ప్రాంతంలో మన దేశంలో పుట్టిన, భారతదేశంలో పుట్టిన వారు ఎవరైనా సరే ఈరోజు దేవుని పిల్లలు అవ్వాలి, ఏకపట్నస్లుగా ఉండాలి, దేవుని ఇంటి వారుగా ఉండాలి, పరజనులుగా ఉండకుండా, పరదేశులుగా ఉండకుండా దేవుని కుటుంబంలో ఉండాలంటే ఖచ్చితంగా దేవుని ప్రణాళికను తెలుసుకోవాల్సిందే. దేవుడు అనే ఒక ఆయన ఉన్నారు. జగత్తు పునాది వేయడం మునిపే ఆయన సమస్త మానవాళి కొరకు ఒక గొప్ప ప్రణాళికను, ముందు చూపుతో కూడిన దేవుని యొక్క గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారు. మనందరి కొరకు దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు అనేది మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక తెలియజేస్తుందన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఎందుకు అయ్యాడు ఆయన అని అంటే, ఆయన యొక్క వ్యక్తిత్వం అలాంటిది అనమాట అండి. ఆయన యొక్క త్యాగం కానీ, ఆయన కట్టుబడిన ఆయన జీవన విధానం కానీ, ఆయన పరిశుద్ధ జీవితం కానీ, ఇంకా అలా మనం ఏం చూసుకున్నా సరే ఆయన జీవితం ఒక పునాది అనమాట. ఆ పునాది ఎలాగైతే ఉంటుందో ఆ పునాది మీద రాళ్ళు వేసుకుంటూ కడతాడనమాట. అంటే నిన్ను ఆ వ్యక్తిత్వంలో, ఆ వ్యక్తిలో దేవుడు నిన్ను కట్టాలనుకుంటున్నాడు అనమాట. ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళు ఎలా కట్టబడాలంటే, దేవుని కుటుంబంలో ఎలా కట్టబడాలి, దేవుని కుటుంబంలో ఎలాగా వారు కూడా ఆ మూలరాయి మీద కట్టబడాలంటే ఇదిగో క్రీస్తు లాగా, క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అన్నాడు అనమాట. మనం పాత నిబంధనలో చూస్తాం, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేదురు అంటే, పునాదులు పాడైపోగా వారికి ముందున్న ప్రధానులు కానీ లేకపోతే నాయకులు కానీ వాళ్ళు పాడైపోతే ఆ తర్వాత కుటుంబాలు అనేవి కానీ, ఇశ్రాయేల్ జాతి అనేది కానీ కట్టబడదు అనమాట. లేదా మనం ఒకవేళ రాళ్లే తీసుకుంటే, ఇశ్రాయేల్ దేశం లేకపోతే యోధా, యెరూషలేము పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడితే ఆ రాళ్ళు పనికిరాని రాళ్ళు అనుకోండి, సరైన రాళ్ళు కాదనుకోండి, దాని మీద ఎలా కడతారు? కట్టలేరు. కట్టబడాలి అని అంటే, మనం కట్టుకోవాలి అని అంటే ఖచ్చితంగా క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి మనకి చాలా అవసరం అనమాట. మూలరాయి అనగా అపోస్తులు ప్రవక్తలు వేసిన, అపోస్తులు ప్రవక్తలు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచారు. అపోస్తులు మనం చాలా మందిని చూస్తాం. పౌలును మనం తీసుకున్నట్టయితే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అంటాడు. మనము తిమోతిని చూస్తే, తిమోతి విషయంలో కూడా ఇటువంటి విషయాలే పౌలు తెలియజేస్తూ ఉంటాడు. ఏమని తెలియజేస్తాడనంటే 4వ అధ్యాయం 11 నుండి మనం చూస్తుంటే, ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి బోధించుము, ఈ సంగతులు నాకు క్షమించండి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనం బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము. కాబట్టి యేసుప్రభు ఏం చేస్తాడంటే హెచ్చరిస్తా ఉన్నాడు, బోధిస్తా ఉన్నాడు. ఆయన ఎవరి చేత అంటే దేవుని చేత కానీ, దేవుని వాక్యానికి విలువనిచ్చే వారి చేత కానీ ఆయన తృణీకరింపబడలేదు. అన్యాయంగా ఉన్నవాళ్ళు, దుష్టులు, పాపాత్ములు, అహంకారులు, అధికారమే ముఖ్యమనుకున్న వాళ్ళు వీళ్ళు తృణీకరించారు. కానీ దేవుని సంబంధులు ఎవరు తృణీకరింపబడకుండా మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. ఈ పునాది అనమాట. కాబట్టి క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేస్తున్న పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంతేనా? నల్లగా ఉందా? కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి, చక్కగా అమర్చాలన్నమాట. ఎవరు కట్టారండి? గోడ వంకరగా ఉంది, రాళ్ళు బయటకు వచ్చేసాయి, ఆ ప్లాస్టింగ్ కూడా సరిగా లేదన్నట్టు కాకుండా చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతుంది. వాళ్ళు కట్టేటప్పుడు చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఈ మట్టపు గుండె ఎందుకు వేస్తున్నారు అనుకునేవాడిని. పైన ఒక చిన్న కర్రలా ఉంటుంది, కిందేమో గుండె ఉంటుంది, పైనుంచి కిందకు చూస్తూ ఉంటుంది, ఏంటిది అనుకునేవాడు.
ఆ తర్వాత అర్థమైంది, గోడ వాలిపోకుండా, వంపులు రాకుండా, వంకర టెంకరలు లేకుండా తిన్నగా ఉండాలంటే, ఒకవేళ గోడ ప్రతి వరసకి వంకరగా కట్టేసాడు అనుకోండి, ఏమైపోద్దనంటే గోడ ఇంకా పూర్తవకుండానే కూలిపోతుంది, ఒరిగిపోయి పడిపోతుంది. కట్టిన తర్వాత అయినా ఒరిగిపోయి పడిపోతుంది. కాబట్టి ప్రభు ప్రతి కట్టడంను ఆయనలో చక్కగా అమర్చారనమాట. అమర్చి ఒకదాని మీద ఒకటి కట్టాలన్నమాట. ఆ విధంగా కట్టబడాలని దేవుడు ఆశిస్తున్నారనమాట. ఎవరి మీద మనం కట్టబడాలంటే క్రీస్తు యేసుని ముఖ్యమైన మూలరాయి ఆయన వ్యక్తిత్వంలో, ఆయన జీవన విధానంలో కట్టబడాలన్నమాట. ఇది దేవుని యొక్క ప్రణాళిక అనమాట. ఆదాం అలా కట్టబడలేదు. ఆదాం ఏదైనా తోటలో ఉంటూ దేవుని ప్రియకుమారుడిగా, దేవునికి ఆయన విధేయుడిగా ఉంటూ సత్సంబంధం కలిగి ఉండి దేవునితో చక్కగా కట్టబడాలని ఆశించాడు. కానీ ఆయన విధేయుడయ్యాడు. ఆయన భార్య, ఆయన కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. అలా ఉండకూడదు. దిక్కుపోయి మనం క్రీస్తుని బట్టి కట్టబడాలన్నమాట. కడపటి ఆదాముని బట్టి మనం కట్టబడాలన్నమాట. ఆ విధంగా కట్టబడాలనేది దేవుని యొక్క ప్రణాళిక అనమాట. ఆ కుటుంబంలో పరిచారకులు ఎలా ఉండాలి, ఆ కుటుంబంలో అపోస్తులు ఎలా ఉన్నారు, ప్రవక్తలు ఎలా ఉన్నారు, సువార్తికులు ఎలా ఉన్నారు, కాపర్లు ఎలా ఉన్నారు, ఉపదేశకులు ఎలా ఉండాలి, ఇంకా పిల్లలు ఎలా ఉండాలి. 5వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లలు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, తండ్రులు ఎలా ఉండాలి, దాసులు ఎలా ఉండాలి, వీటన్నిటినీ చెప్పుకుంటాం. ఒక కుటుంబంలో ప్రతి చిన్న ఆస్పెక్ట్ని కూడా, అంటే చిన్న విషయాన్ని కూడా, లేకపోతే చిన్న సంబంధాన్ని కూడా చక్కగా వివరించుకుంటూ వస్తాడనమాట అండి. కాబట్టి దేవుని కుటుంబం ఎలా ఉండాలి, క్రీస్తునందు కట్టబడుతున్న దేవుని యొక్క ఇల్లు ఎలా ఉండాలి, దేవుని పట్టణం ఎలా ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం. ఇది పౌలు ఎక్కడి నుంచి రాస్తున్నాడు అని అంటే చెరసాల్లోంచి రాస్తున్నాడు అనమాట. ఆయన చెరలో ఉన్నాడు, కానీ ఈ విధంగా కట్టబడాలని ఆశిస్తా ఉన్నాడు. వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు, పత్రికలు రాస్తా ఉన్నాడు. మనము దేవుని ప్రియమైన కుటుంబంగా కట్టబడడానికి ప్రయత్నం చేయాలని దేవుని ప్రణాళికని ఎరిగి క్రీస్తు యేసు అనే గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, అటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో మనం కట్టబడుతూ ఆయన జీవిత మాదిరిగా, జీవిత ఆశయాలను బట్టి, దేవునికి ఆయన లోబడిన విధానాన్ని బట్టి మనం కూడా తండ్రికి లోబడి దేవుని ప్రియమైన పిల్లలుగా, యేసు ప్రభుతో పాటుగా సమాన వారసులుగా మనం కట్టబడాలని కోరుతూ, ఇది దేవుని యొక్క చిత్తమైందని కోరుతూ, ఆ చిత్తాన్ని జరిగించాలని కోరుతూ శ్రద్ధగాని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపామయుడైన ఆయన తండ్రి, మీకు స్తోత్రాలు. ఎంతవరకు మీ కృపలో మమ్మల్ని ఆదరించారు ఆయన, కృతజ్ఞతాస్తులు. గడిచిన 2 దినాలుగా మా నాయన మంచి విషయాలు మీరు నేర్చుకునే గొప్ప భాగ్యం అనుగ్రహించారు. ఈ రాత్రి కాలంలో తండ్రి ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, కృపను మాకు దయచేసినందుకు స్తోత్రాలు. తండ్రి, ఆన్లైన్లో కూడిన వారందరినీ, వారి కుటుంబాలను ఆశ్రయించండి. ప్రయాణంలో మీ ప్రియబిడ్డలందరినీ క్షేమకరంగా తమ గృహాలకు చేర్చండి. సమస్త విషయాలు మీ కృపను తోడుంచండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మీ సహాయం అందించండి. మన ఆయన మీ కృప చూపించండి. ఈ రాత్రికాలపు దీవెనలు, విశ్రాంతిని మాకు దయచేయవస్తుందని, పరిచయం చేస్తున్న వారిని బలపరచవస్తుందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాము మా తండ్రి. ఆమేన్.